2, 3 ఫ్లాపులొస్తే కమ్‌బ్యాక్ ఇస్తారేమో అని ఆశించొచ్చు. కానీ ఇండస్ట్రీలో కొందరు హీరోల సినిమాలకి కనీసం ఓపెనింగ్సే రావట్లేదు. కెరియర్ మొత్తానికే బీటలు బారుతోంది. అసలు వాళ్ళకి బ్రేక్ వస్తుందా? లేదా? అనేదే డౌట్. ఒకప్పుడు మంచి హిట్లిచ్చిన హీరోలే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారిప్పుడు. ఇంతకీ ఎవరా హీరోలు? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా? స్టార్ హీరోలు ఫెయిల్ అయితే ఆతకునేది మిడ్ రేంజ్ హీరోలే. కానీ వాళ్ళు కూడా చేతులెత్తేస్తున్నారిప్పుడు. ఒకప్పుడు రఫ్ఫాడించిన చాలా మంది హీరోల సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రావట్లేదిప్పుడు. నాని తప్ప మరే మిడ్ రేంజ్ హీరోకు కన్సిస్టెన్సీ లేదు. నితిన్ తమ్ముడు సినిమాకు కనీస వసూళ్లు రాలేదు. ప్రస్తుతం శ్రీను వైట్లతో సినిమాకు సిద్ధమవుతున్నారు నితిన్. శర్వానంద్ కూడా అంతే. 2 ఏళ్ల తర్వాత నటించిన మనమేకు వసూళ్లే రాలేదు. ప్రస్తుతం సెట్స్పై ఉన్న సినిమాలకు ఇబ్బందులు తప్పట్లేదు. నారీ నారీ నడుమ మురారి విడుదల ఆలస్యమవుతోంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ముందుకెళ్లట్లేదు. సంపత్ నంది సినిమా షూటింగ్లో వేగం లేదు. మొత్తంగా శర్వా నలిగిపోతున్నారు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్, మొన్న కింగ్డమ్ ఇలా సాగుతోంది విజయ్ దేవరకొండ కెరియర్. మధ్యలో ఖుషి ఒక్కటే యావరేజ్. ఇక రామ్ పరిస్థితి అంతే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ విజయం రాలేదు ఈయనకు. ప్రస్తుతం ఈయన ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకాపైనే ఉన్నాయి. నవంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. 2014లో వచ్చిన లౌక్యం తర్వాత గోపీచంద్కు హిట్టే లేదు. విశ్వం బాగున్నా ఆడలేదు. ధమాకా, వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ మళ్లీ గాడి తప్పారు. మాస్ జాతరపైనే ఈయన ఆశలన్నీ ఉన్నాయిప్పుడు. ఇక వరుణ్ తేజ్ పరిస్థితి మరీ దారుణం. ఈయన మట్కా సినిమాకు 0 షేర్ వచ్చింది. కళ్యాణ్ రామ్, అఖిల్ కూడా హిట్ కొట్టి చాన్నాళ్లైంది. వీళ్లకు బ్రేక్ ఎప్పుడొస్తుందో మరి.